ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. టుడే టాపిక్ వీడియో ఏంటంటే ఆంధ్ర వైభవం అనే లెసన్ 8వ క్లాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ తెలుగు సబ్జెక్ట్ కంటెంట్ వైజ్ అనమాట. ఈ ఆంధ్ర వైభవం అనే పాఠంలో మనము మన తెలుగుదనం యొక్క వైభవం ఏ విధంగా ఉంది, మన తెలుగు రాష్ట్రం యొక్క వైభవం ఏ విధంగా ఉంది, అలాగే భాషా వైభవము, సంస్కృతి సాంప్రదాయాలు, ఆ రచించిన కవి గురించి వీటన్నిటి గురించి చెప్పుకుందాము. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఆంధ్ర వైభవం రచించిన కవి ఎవరు? కొండేపూడి లక్ష్మీనారాయణ అనే ఆయన ఈ యొక్క ఆంధ్ర వైభవం అనే పాఠాన్ని గేయ రూపంలో రచించారు. కొండేపూడి లక్ష్మీనారాయణ ఏ జిల్లాకు ఏ గ్రామానికి చెందినవారు? పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామంలో జన్మించారు. లక్ష్మీనారాయణ గారి స్మృతులు ఏంటి? గేయాలు పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటిని రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం దేని నుండి స్వీకరించబడింది? పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి ప్రస్తుత పాఠ్యభాగం అనేది స్వీకరించబడింది. రచయిత కాలం ఎంత? 1918 నుండి 1986 వరకు ఆయన జీవించి ఉన్నారు. గౌతమి నది ఎలా ప్రవహిస్తుంది? పవిత్ర జలాలతో ప్రవహిస్తోంది. కృష్ణానది అందంగా తన కురులలో ఏది నిలుపుకుంది? కోహినీరు వజ్రాన్ని. తుంగభద్ర నది తన ప్రవాహ శోభచే రాయలసీమను ఎలా మార్చింది? రత్నాల సీమగా మార్చింది. ఇవన్నీ తెలుగు తల్లికి ఏమి తీసుకువచ్చాయి? అందాన్ని తెచ్చాయి. తెలుగువారికి వేటిని అందించాయి? సుఖాన్ని ఇచ్చాయి. ఎవరి గురించి చెప్పే వీరగాథలను చెప్పుకుంటూ సాగిపోదాము. తెలుగు యోధుల ప్రతిభను చెప్పేటటువంటి వీరగాథలను చెప్పుకుంటూ సాగిపోదాము. ఏ సంఘటనలను ప్రదర్శించుకుంటూ సాగిపోదాము. తెలుగు జెండా గౌరవం నిలిపిన గొప్ప సంఘటనలు ప్రదర్శించుకుంటూ. మన దేశం నిండా ఏవి పొంగి పొరలుతున్నాయి? మన దేశం నిండా పాడి పంటలు పొంగి పొరలుతున్నాయి. ఏ చరిత్రను గానం చేస్తూ ముందుకు సాగిపోదాము? తెలుగు చరిత్రను గానం చేస్తూ. ఏది నీ రక్తాన్ని పొంగేలా చేయదా? కాకతీయుల కత్తుల కాంతులు యుద్ధంలో మెరిసే తీరు రక్తాన్ని పొంగేలా చేయదా అని చెప్పి కవి మనకు చెప్తున్నారు. రాణి రుద్రమదేవి నైపుణ్యం ఏమిటి? యుద్ధ నైపుణ్యం. ఆమె తన శత్రువుల పొగరును అణచడం వంటివన్నీ కూడా రుద్రమదేవి యొక్క నైపుణ్యాలు అనమాట. కొదమసింహం లాంటి వారు ఎవరు? విజృంభించిన బాలచంద్రుని భుజబలం అనమాట. మనం చదువుకుంటాం కదా తెలుగు తల్లి పాటలో బాలచంద్రుని భుజబల కీర్తి అని చెప్పి అదనమాట. ఈ సంఘటనలు నీ హృదయాన్ని ఎలా చేయలేదా? ఉప్పొంగేలా చేయలేదా అని అంటున్నారు కవిగారు. తిక్కన కవిత్వం ఎలాంటిది? తేనెలు ఊరుతుంది. చాగయ్య కృతి ఎలాంటిది? రాళ్లను కరిగించగల సంగీతం ఉంది. తెలుగు తల్లికి సొగసు కూర్చింది ఏది? హంపీలో ఉన్న శిల్ప సంపద. తెలుగు పర్వం ఎందులో ఇమిడి ఉంది? భరతనాట్యపు ముద్రలలో తెలుగు పర్వం ఇమిడి ఉంది. ఎవరి గురించి పాడుకుందాము? తెలుగు జాతికి వెలుగు బాటలు తీర్చిదిద్దిన కందుకూరి వీరేశలింగం గారి గురించి పాడుకుందాము. ఎవరి గురించి గానం చేద్దాం? ప్రజల భాషకు వరకు ఊపిరిలూదిన గిడుగు వెంకటరామూర్తి గారి గురించి గానం చేద్దాం. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అని చాటి చెప్పింది గురజాడ అప్పారావు గారు. ఎవరి గురించి కొనియాడదాం? తెలుగు తల్లి ముద్దు బిడ్డల గురించి కొనియాడదాం. ఆంధ్ర రాష్ట్రం దేంతో అలలారుతోంది? గనులతో, నదులతో, నీళ్లతో, పాడి పంటలతో, సిరి సంపదలతో, సహజ వనరులతో అలలారుతోంది. దేనితో సమానంగా మార్చుకుందాం? స్వర్గంతో సమానంగా మార్చుకుందాం. దేన్ని? ఆంధ్ర వైభవాన్ని. ఈ గేయం దేని గురించి పాడుకుందాం? ఓ తెలుగువాడా, ఓ స్నేహితుడా అని ఆంధ్రదేశ ఘన చరిత్ర గురించి పాడుకుందాం. ఈ పాఠం ఏ ప్రక్రియలో ఉంది? గేయ ప్రక్రియలో ఉంది. అంటే ఈ పాఠం పాడుకునే ప్రక్రియలో, గానం ప్రక్రియలో ఉంది. ఈ గేయం ఏ ఛందస్సులో ఉంది? మాత్రా ఛందస్సుతో కూడి ఉంది. ఈ గేయంలో ఏది ఉట్టిపడుతోంది? శబ్ద సౌందర్యం అనేది ఈ గేయంలో ఉట్టిపడుతోంది. ఇది ఫ్రెండ్స్ టుడే తెలుగు కంటెంట్ వైజ్ టాపిక్ వచ్చి ఆంధ్ర వైభవం అనే లెసన్కి సంబంధించి రచయిత గురించి, మన తెలుగు యొక్క గొప్పతనము, భాష గొప్పతనము, అలాగే వీరుల యొక్క గొప్పతనము అన్నిటినీ కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రూపంలో అప్లోడ్ చేశాను. ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.